నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 23వ వచనం. నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. చరిత్రాంతంలో అంటే మెస్సియ రాజ్యం చివరిలో దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తాడు. విశ్వాసులందరూ యుగయుగాలు ఆయనతో ఉంటారు. ఎవరైతే ఆయనపై ఆయన వాక్యంపై తిరుగుబాటు చేశారో వారంతా నిత్య నరకంలో గడుపుతారు. ప్రతి విశ్రాంతి దినమును సమస్త శరీరులు దేవుని సన్నిధికి దేవునిని పూజించుటకు వచ్చెదరు. 65వ సంకీర్తన 2వ చరణం. ఈ వచనం సర్వ శరీరులు అంటే శరీరుదారులందరి యొక్క నిరీక్షణను సూచిస్తుంది. వీరందరూ దేవునిలో నమ్మకంతో ఆయనను ఆరాధించడానికి తరలి వస్తారు. విశ్వమంతటిని సృజించిన దేవుడు ప్రార్థనలకు జవాబులిచ్చే దేవునిని ఘనముగా ఆరాధించుటకు దేవుని యొక్క సన్నిధికి వస్తారు. 86వ సంకీర్తన 8-10 చరణాలలో దేవుని యొక్క సర్వాధిపత్యాన్ని భూమి మీద ఉన్న మనుషులందరూ గుర్తించాలనే ఆహ్వానాన్ని పలికే ముందు దేవుని ఘనత మహత్యాలు నిరుపమానమైనవని, ఎవరు ఆయనతో సమం కాలేరని ప్రకటించబడుతుంది. అలాంటి దేవుని ఘనంగా ఆరాధించుటకు దేవుని సన్నిధిని సమీపించాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. యేసు మాత్రమే పవిత్రుడు, న్యాయవంతుడు, స్వభావ సిద్ధంగా పవిత్రుడు. దేవుడు ఈ దేవునికి సమస్త జనులు భయపడాలి. ఆయనకు మహిమ తీసుకువచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను అన్ని వేళలా ఆయన మన జీవితాలలో చేసిన కార్యములకు పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు, సాగిలపడి మ్రొక్కుటకు ఆయన సన్నిధికి అత్యాశక్తితో వెళ్ళాలి. ఆమేన్.